ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు జరుగుతున్నాయి. నటీనటులు, దర్శక నిర్మాతలతో పాటు ఇతర సాంకేతిక రంగాలకు చెందిన వారు వరుసగా కన్నుమూస్తున్నారు. ఈ నెల బుల్లితెర ఇండస్ట్రీలో వెంటనే విషాదాలు నెలకొన్నాయి. త్రినయని కార్తీక దీపం 2 సీరియల్లో నటించిన పవిత్ర, చంద్రకాంత్ అలియాస్ చందు ఇద్దరు 5 రోజుల తేడాతో చనిపోవడం అటు ఇండస్ట్రీ, ఇటు అభిమానుల్లో తీవ్ర విషాదం నింపింది. ఈ వేసవి సెలవుల్లో మీ పిల్లలకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇంగ్లీష్ నేర్పించాలి అనుకుంటున్నారా? ఈ నెల 25 నుండి మే 26 వరకు మన బాన్సువాడ పట్టణంలో ప్రోమైన్స్ వారి ఆధ్వర్యంలో 6 నుండి 14 వయసు పిల్లలకు కేంబ్రిడ్జ్ వారి యంగ్ లెర్నర్స్ ఇంగ్లీష్ తరగతులు నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలకు 9100323112 నెంబర్ పై సంప్రదించండి. వీరిద్దరూ గత 6 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారు. త్వరలో పెళ్లి చేసుకుందామని నిర్ణయం తీసుకున్న తర్వాత దారుణం జరిగిపోయింది. తాజాగా వీరిద్దరి మరణాలపై ప్రముఖ నటుడు నరేష్ స్పందించారు. వివరాల్లోకి వెళ్తే, త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో కన్నుమూసింది. ఆమె మరణాన్ని తట్టుకోలేక 5 రోజుల తర్వాత సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. గత కొంతకాలంగా ఈ జంట సహజీవనం చేస్తోంది. వీరిద్దరి మరణం బుల్లితెర ఇండస్ట్రీకి తీరని లోటు అంటూ సెలబ్రిటీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా చందు, పవిత్ర మరణంపై స్టార్ నటుడు నరేష్ మాట్లాడారు. మనకు సర్వస్వం అనుకునేవారు హఠాత్తుగా మనకు దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో ఊహించుకోవడం చాలా కష్టం. ఆ సమయానికి మనల్ని ఓదార్చడానికి పక్కనే ఎవరైనా ఉండాలి, లేదంటే డిప్రెషన్ లోకి వెళ్తాము. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఆ సమయంలో ఒకరికి ఒకరు కష్టం వస్తే ఓదార్చేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఎవరి లోకం వారిదే. మా అమ్మ విజయ నిర్మలమ్మ చనిపోయినప్పుడు నేను, కృష్ణ గారు ఎంతో బాధపడ్డాం. ఆ సమయంలో ఆయన నన్ను ఓదార్చేవారు, నేను ఆయన్ని ఓదార్చేవాణ్ణి. అలా అమ్మ పోయిన బాధ నుండి కొంతకాలానికి మేం బయటికొచ్చామని అన్నారు. ఎవరైనా ఇష్టమైన వాళ్ళు మన కళ్ళ ఎదుటే చనిపోతే చాలా కాలం వారి జ్ఞాపకాలు మన వెంట ఉంటాయి. అది కొంతమంది జీర్ణించుకోలేక తీవ్ర మనస్తాపానికి గురై దారుణమైన నిర్ణయాలు తీసుకుంటారు. అలాంటి సమయంలో కుటుంబ సభ్యులు వారికి అండగా ఉండాలి. ఇప్పటికీ బిజీ లైఫ్ లో పక్కవారి గురించి పట్టించుకోవడం చాలా వరకు మర్చిపోయారు. ఆ పరిస్థితి మారాలి. నటి పవిత్ర మరణం దగ్గర నుండి చూసిన చంద్రకాంత్ తీవ్ర మనస్తాపానికి గురై ఒంటరిగా బాధపడ్డారు. ఆ బాధే అతన్ని ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించింది అని అన్నారు నటుడు నరేష్. తాజాగా నరేష్ అన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హలో పీపుల్, నేను మీ సంజు అఫీషియల్. సో మనం వచ్చేసి ఎస్ఆర్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకుందాం, లైక్ చేసుకుందాం, మరికొన్ని అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉందాం.